శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. యుద్ధకాండము 8వ సర్గము. శత్రుసేనలను నేను ఒక్కడనే తుదముట్టించెదను అనుచు ప్రహస్తుడు మున్నగువారు రావణుని ఎదుట ఎవరికి వారే ప్రగల్భములు పలుకుట. తతో నీలాంబుద నిభః ప్రహస్తో నామ రాక్షసః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం శూరః సేనాపతిస్తదా. అనంతరము నల్లని మేఘము వలె ఒప్పుచున్నవాడు ఒప్పుచున్నవాడు సూర్యుడు రాక్షస సేనానాయకుడు అయిన ప్రహస్తుడు రావణునితో ఇట్లనెను. దేవదానవ గంధర్వాః పిశాచ పతగోరగాః నత్వాం దర్శయితుం శక్తాః కిం పునర్వానరారణే. సర్వే ప్రమత్తా విశ్వస్తా వంచితాః స్మ హనుమత. నహి మే జీవతో గచ్చేత్ జీవన్ స వనగోచరః. సర్వాం సాగర పర్యంతాం సశైల వనకాననాం కరోమ్య వానరాం భూమిం ఆజ్ఞాపయతు మాం భవాన్. రక్షాం చైవ విధాస్యామి వానరాద్రజనీచర. నా గమిష్యతి తే దుఃఖం కించిదాత్మాపరాధజం. ప్రభు, దేవతలు దానవులు గంధర్వులు పిశాచములు పక్షిరాజములు నాగులు మున్నగువారు రణరంగమున నిన్ను ఏ విధముగానూ ఎదిరింపజాలరు. ఇంకా ఈ వానరులు నిన్నేమి చేయగలరు? మనకు ఏమాత్రమూ శత్రుభయము లేదు అను నమ్మకముతో మనము ఏమరుపాటులో ఉంటిమి. అందువలన హనుమంతుడు మనలను వంచింపగలిగెను. లేనిచో నేను బ్రతికి ఉండగా ఆ వానరుడు ప్రాణములతో పడగలిగి ఉండేటివాడు కాడు. రాజా, కొండలతో వనములతో అడవులతో నిండి సాగర పర్యంతము వ్యాపించిన ఈ గడ్డపై ఒక్క వానరుడు కూడా లేకుండా చేసేదను. ఈ భూమిపై కాలు మోపిన ప్రతి వానరుని హతమార్చెదను. కనుక నాకు అనుజ్ఞనిమ్ము. రాక్షసేశ్వర, వానరుల నుండి ఎట్టి ప్రమాదము లేకుండా నేను నిన్ను రక్షింపగలను. కావున అయ్యో నేను తప్పు చేసి తిని అని నీవు ఏమాత్రము కలత చెందవద్దు. అబ్రవీత్తు సుసంక్రుద్ధో దుర్ముఖో నామ రాక్షసః. ఇదం న క్షమనీయం హి సర్వేషాం న ప్రదర్శనం. అయం పరిభవో భూయః పురస్యాంత పురస్య చ
శ్రీమతో రాక్షసేంద్రస్య వానరేణ ప్రదర్శనం అస్మిన్ ముహూర్తే హత్వైకో నివర్తిష్యామి వానరాన్ ప్రవిష్టాన్ సాగరం భీమం అంబరం వా రసాతలం. అంతట దుర్ముఖుడను రాక్షసుడు మిగుల క్రుద్ధుడై ఇట్లు వచించెను. రాజా, మన అనుమతి లేకుండా అంతఃపురమున ప్రవేశించుట, లంకానగరమును దహించి వేయుట, మన అందరిపై దెబ్బతీయుట మున్నగు దుష్కర్మలు క్షమింపరాని నేరములు. ఆ వానరమాత్రుడు అనర్చిన దుష్కృత్యములు లంకానగరమునకును రాజాంతఃపురమునకు అంతేకాదు కడకు మహారాజునకును అవమానకరములు. నేను ఒక్కడినే ఈ క్షణమునందే వెళ్ళి ఆ వానరులందరినీ హతమార్చెదను. భయంకరమైన సముద్రమున దాగినను, ఆకాశమున ఎగిరినను, పాతాళలోకమున తలదాచుకొనినను వారినెవ్వరినీ విడిచిపెట్టను. తతో బ్రవీత్ సుసంక్రుద్ధో వజ్రదంశ్రో మహాబలః ప్రగృహ్య పరిఘం ఘోరం మాంస శోణిత రూషితం. కిం వో హనుమతా కార్యం కృపణేన తపస్వినా రామే తిష్టతి దుర్ధర్షే స సుగ్రీవే సలక్ష్మణే. అద్య రామం స సుగ్రీవం పరిఘేన సలక్ష్మణం ఆగమిష్యామి హత్వైకో విక్షోభ్య హరివాహినీం. ఇదం మమాపరం వాక్యం శృణురాజన్ యదీచ్ఛసి ఉపాయ కుశలోహ్యేవ జయేచ్ఛత్రున్ అతంద్రితః. పిమ్మట మహాబలశాలి అయిన వజ్రదంష్ట్రుడను రాక్షసుడు పండ్లు పటపటా కొరుకుచు మాంస కణములతో రక్తపు చారికలతో నిండి భయంకరముగానున్న పరిగను చేతబట్టి ఇట్లు నుడివెను. ప్రభు, లక్ష్మణునితో సుగ్రీవునితో కూడి దుర్జయుడై ఉన్న రాముని పనిబట్టుట ముఖ్య కర్తవ్యము. అంతేగాని వానరమాత్రుడు అల్పుడు అయిన హనుమంతునితో మనకేమి పని? ఇప్పుడే నేను ఒక్కడనే వానరసేనను అల్లకల్లోలమనర్చి నా పరిఘతో రామ లక్ష్మణ సుగ్రీవులను రూపుమాపెదను. రాజా, దయచేసి నేను వచించడి ఈ ఒక్క మాటను ఆలకింపుము. ఉపాయశాలి అయిన వాడు అప్రమత్తుడై మెలగినచో తానొక్కడే శత్రువులనందరినీ అవలీలగా జయింపగలడు. కామరూపధరాః శూరాః సుభీమా భీమదర్శనాః రాక్షసా వా సహస్రాని రాక్షసాధిప నిశ్చితాః కాకుత్సం ఉపసంగమ్య బిభ్రతో మానుషం వపుః సర్వే హ్యసంభ్రమా భూత్వా బ్రువంతు రఘుసత్తమం ప్రేషిత భరతేన స్మ భ్రాత్రా తవ యవీయస సహి సేనాం సముత్థాప్య క్షిప్రమేవోపయాస్యతి. తతో వయమితస్తోర్ణం శూలశక్తి గదాధరాః చాపబాణసిహస్తాశ్చ త్వరితాస్తత్ర యామః ఆకాశే గణశః స్థిత్వా హత్వా తాం హరివాహినీం అస్మశస్త్ర మహావృష్ట్య ప్రాపయామ యమక్షయం. ఏవం చేదుపసర్పేతాం అనయం రామలక్ష్మణౌ అవశ్యం అపనీతేన జహతామేవ జీవితం. అసంఖ్యాకులైన మన రాక్షస యోధులు అందరూ మహావీరులు, అరివీర భయంకరులు, కామరూపధరులు, పైగా శత్రువులను నిర్మూలించుటకై దృఢనిశ్చయము కలిగి ఉన్నవారు. వారెల్లరూ మానవ రూపములను దాల్చి ఎట్టి తొట్టుపాటు లేనివారై ఆ రఘువీరుని సమీపించి ఇట్లు నుడువుదురుగాక. నీ అనుంగు తమ్ముడైన భరతుడు మమ్ము ఇతడికి పంపినాడు. ఆ మాటలను వినగానే రాముడు తన వానరసేనను సన్నద్ధమనర్చుకొని లంకపై దాడి చేయుటకు రాగలడు. మరుక్షణమే మనము శూలములను, బల్లెములను, గదలను, ధనస్సులను, శరములను, ఖడ్గములను చేబూని వారిని ఎదిరింపగలము. మనము ఆకాశమున గుంపులు గుంపులుగా నిలిచి రాళ్లను, శస్త్రములను వర్షించి ఆ వానరసేనను మృత్యుముఖమునకు చేర్చెదము. ఈ విధముగా మనము పన్నిన వ్యూహములో చిక్కుకొని ఆ రామలక్ష్మణులు ఇద్దరును తమ సేనలను సిద్ధపరచి బయలుదేరి వచ్చినచో వారు మన నయవంచనకు గురి అయి తమ జీవితములపై ఆశ వదులుకొనవలసినదే. కౌంభకర్ణిస్తతో వీరో నికుంభో నామ వీర్యవాన్ అబ్రవీత్ పరమక్రుద్ధో రావణం లోకరావణం. అనంతరము పరాక్రమశాలియు వీరుడును కుంభకర్ణుని కుమారుడు అయిన నికుంభుడను వాడు క్రోధముతో ఊగిపోవచ్చు లోకకంటకుడైన రావణునితో ఇట్లనెను. సర్వే భవంతస్తిష్టంతు మహారాజేన సంగతాః అహమేకో హనిష్యామి రాఘవం సహలక్ష్మణం సుగ్రీవం చ హనుమంతం సర్వానేవ చ వానరాన్. ప్రభు, నీవును ఈ రాక్షస యోధులందరినూ అట్లుండు. మీ దాకా పని లేదు. ఆ రామలక్ష్మణులను, సుగ్రీవుని, హనుమంతుని, వానర సైనికులందరినీ నేను ఒక్కడనే తుదముట్టింపగలను. తతో వజ్ర హనుర్నామ రాక్షస పర్వతోపమ క్రుద్ధ పరిలిహన్ వక్త్రం జిహ్వయా వాక్యమబ్రవీత్. స్వైరం కుర్వంతు కార్యాన్ని భవంతో విగతజ్వరాః ఏకోహం భక్షయిష్యామి తాన్ సర్వాన్ హరియోధపాన్
స్వస్థాః క్రీడంతు నిశ్చింతాః పిబంతో మధువారుణీం అహమేకో వదిష్యామి సుగ్రీవం సహ లక్ష్మణం అంగదం చ హనుమంతం రామం చ రణకుంజరం. అనంతరము ఒక కొండవలే ఉప్పుచున్న వజ్రహనువు అను ఒక రాక్షసుడు కోపంతో ఉడికిపోవచ్చు నోరూరుచున్నట్లు నాలుకను ఆడించుచు ఇట్లు పలికెను, మీరు అందరూ నిశ్చింతముగా మీ పనులను చూచుకొనుచు హాయిగా నుండు. ఆ వానర యోధులను అందరినీ నేనొక్కడనే నమిలివేయుదును. నిబ్బరముతో కమ్మని మధువులను సేవించుచు నిర్విచారముగా విహరింపుడు. నేను ఒక్కడనే రణవీరుడైన శ్రీరాముని, లక్ష్మణుని, సుగ్రీవుని, అంగదుని, హనుమంతుడు మున్నగు యోధులను చంపివేయుదును. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే అష్టమः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు ఇది 8వ సర్గము.